నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సో మీ ఆస్ట్రాలజీ గురించి మీరు చెప్తుంటే వింటూనే ఉన్నాం. ప్రస్తుతం సమాజంలో డిసీజెస్ ఎక్కువైపోయాయి, డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. అండ్ గర్భవతులకైతే పిల్లలు ఏ విధంగా పుడుతున్నారో డెలివరీ అయ్యే టైంలో కూడా తెలియకుండా. సో మీ జ్యోతిషి శాస్త్రం ప్రకారం చెప్పండి, అంటే ఇలాంటి జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? దీనికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే జ్యోతిషి శాస్త్రం ప్రకారం? ఇప్పుడు మొట్టమొదటి మన యొక్క వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మన యొక్క ఈ యొక్క వివాహ వ్యవస్థ కానివ్వండి. ఇప్పుడు ఒక మనిషికి అనారోగ్యంగా ఉన్నాడు అంటే మూలం ఎక్కడి నుంచి అంటే తండ్రి బీజం అండి, మూలం అది తండ్రి బీజం. తర్వాత సంతానానికి సంబంధించిన తల్లి గర్భము, ఆ గర్భ ఆధాన కాలం అని అంటారు, గర్భ సమయము. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టగానే న్యూమోనియా అని, ఏ సమస్యలు ఆ సమస్యలని, మళ్ళీ కొంచెం పెద్దగా అవుతున్నాయి స్కిన్ ఎలర్జీస్ అని చెప్పి ఏవో ఒక రోగాలు వస్తున్నాయి, ఆర్థరైటిస్ అని, ఇవన్నీ కూడా వస్తున్న కారణం ఏంటంటే జ్యోతిష్యం చెప్తుంది ఇది క్లియర్గా. ఎందుకోసం అంటే జ్యోతిష్యంలో పార్ట్ ఆఫ్ ద ఆయుర్వేదము, యోగా, ఇదంతా కూడా జ్యోతిష్యంలో వన్ ఆఫ్ ద పార్ట్స్. ఇవన్నీ కూడా జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అందులో వల్ల ఈ భవిష్యత్తు చెప్పేది అదొక చిన్న పార్ట్ మాత్రమే. ఆయుర్వేదము, యోగ శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము, తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, తర్వాత మర్మశాస్త్రము, నాడీ శాస్త్రము, ఇవన్నీ జ్యోతిషంలో ఉంటాయి. అయితే ఈ ఆరోగ్య సమస్యలకి మూల కారణం ఏంటంటే వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ యూనివర్సల్ బయోలాజికల్ క్లాక్. మనకెట్లే శరీరంలో కూడా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఈ యొక్క బాడీలో ఈ 5 శరీరాలు ఉంటాయి మనిషికి. మనిషి ఎంజాయ్ చేస్తున్నది 2 శరీరాలు. ఒకటి అనటమికల్ బాడీ అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరం. రెండవది ప్రాణమయ శరీరం అంటే ఫిజియోలాజికల్ బాడీ. అనటమికల్ బాడీ, ఫిజియోలాజికల్ బాడీ చాలామందికి తెలిసినవి ఈ 2 బాడీస్. ఇంకోటి మనోమయ శరీరం కూడా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. అండ్ ఆ మనోమయ శరీరం కూడా ఎట్లా ఉంది అని అంటే అందరికీ డిప్రెషను, అందరికీ లేనిపోని యావిగేషన్స్, ఆలోచనలతోటి. మనోమయ శరీరం బాగా ఉంటే గనక ప్రాణమయ శరీరం బాగా ఉంటుంది. ప్రాణమయ శరీరం అంటే సైకలాజికల్ బాడీ అంటే ద వే ఆఫ్ థింకింగ్ సైకలాజికల్గా పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నీ యొక్క ఫిజియోలాజికల్ ఫంక్షన్ అంటే నీ యొక్క ప్రాణమయ శరీరం నిలకడగా ఉంటుంది. అయితే ఈ కాలంలో జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా, అంటే ఇది ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియో పెట్టండి, ఎందుకోసం అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను కాబట్టి, మరి పిల్లలు చూడకూడదు కాబట్టి. తర్వాత ముఖ్యంగా ఈ సెక్సువల్ యాక్టివిటీ అనేది ఏదైతే ఏమవుతుందంటే దంపతులకు అవగాహన ఉండట్లేదు. బయోలాజికల్ క్లాక్లు ఇవాళ మనకి ఈ సమయంలో మన అన్నం తింటే మనకు అరుగుతుంది, ఈ సమయంలో తింటే అరగదు అనే విషయం తెలియట్లేదు. ఇప్పుడు సూర్యుడు ఎట్లాగైతే ఉదయిస్తాడో అలా మన అపెటైట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఉదయం తిన్నటువంటి ఆహారం కానీ అన్నం కానీ చక్కగా అరిగి సాయంత్రం వరకు మీకు అది శరీరానికి కరెక్ట్గా గ్లూకోజ్ ఎనర్జీస్ అందుకు క్లియర్ అవుతుంది. ఎందుకోసం అంటే డైజెస్ట్ అవ్వాలి. సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే డైజెషన్ పవర్ అవుతుంది. ఇవాళ చూస్తే మనం రాత్రి డిన్నర్ అని చెప్పి రాత్రి హెవీ తింటున్నాం, పొద్దున సరిగ్గా తినట్లేదు. ఇవి కూడా జ్యోతిష్యంలో వన్ ఆఫ్ ద పార్ట్. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆలోచించడం వేరు, పుట్టేటప్పుడే అతన్ని ఆరోగ్యంగా చూడాలి. ఆరోగ్యమైనటువంటి పిల్లవాడిని కనడమే తల్లిదండ్రులు లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, అంటే ఇప్పటివరకు అయిందేది అయిపోయింది. కానీ భవిష్యత్తు తరాలకి నేను సూచిస్తుంది ఏంటంటే ఈ యొక్క కాలములో ఆధాన కాలము, ప్రధాన కాలం అని 2 ఉంటాయండి. అంటే ఉత్తరాయణ కాలము, దక్షిణాయన కాలం సూర్యుడికి. సూర్యుడి యొక్క ఉత్తరాయణ కాలం ఏంటంటే ఆధాన కాలం అంటే ఎనర్జీని గెయిన్ చేసుకునేటువంటి సమయం. ప్రధాన కాలం అంటే ఎనర్జీని ఇచ్చేటువంటి సమయం. అంటే సంక్రాంతి నుంచి మొదలు ఆషాఢ మాసం వరకు ఇదేంటిది ఆధాన కాలము అంటే సూర్యుడు ఎనర్జీ తీసుకునే సమయం. ప్రధాన కాలం అంటే శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అయ్యి ప్రధాన కాలం, వర్షాకాలం నుంచి స్టార్ట్ ప్రధాన కాలం. అందుకోసమే సంతానం కావాలి, మంచి సంతానం కావాలనుకునేటువంటి వారు ఎక్కడి నుంచి శ్రావణ మాసం కూడా నేను పెద్దగా చెప్పను, ఒప్పుకోలేను. ఆశ్వయుజ మాసం నుంచి ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, తర్వాత పుష్యము, మాఘము, పాల్గొన మాసము, ఇక్కడి వరకు చైత్రమాసం వరకు కూడా ఎలిజిబిలిటీ. చైత్రం కూడా మీడియం. ఈ 6 నెలలు మాత్రమే సంతానానికి యోగ్య కాలము. మిగతా కాలము సంతానానికి అంత యోగ్యప్రదమైనటువంటి కాలము కాదు. ఎందుకోసం అంటే ఇది నేను ఊరికే చెప్తున్న విషయం కాదు. నేను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో బర్డ్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎవరైతే రికెట్స్ అనేటువంటి అంటే ఎవరైతే కాళ్ళు చేతుల వంకర్లతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు.
నేను నా విద్యాపీఠంలో చదివేటప్పుడు ఖాళీ సమయంలో వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని వెళితే కనుక ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైంకి బ్యాక్గ్రౌండ్ వెనక్కి 9 months కనుక వెళితే కనుక అందరికీ కూడా ఆషాఢ మాసము లేదా ఏ అమావాస్య రోజో ఏ పౌర్ణమి రోజో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి జైగోట్ ఫామ్ అయిన టైం తెలిసిపోతుంది అనమాట. అంటే ఓవులేషన్ టైం. ఆ టైంలో మనకి కరెక్ట్గా టైంలో కూడా ఓవులేషన్ జరగాలి. అందుకోసమే రియల్ లైఫ్లో మీరు తినేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, జింక్ పదార్థాలు తినకూడదని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అందుకోసమే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నాడీ జ్యోతిష్యం చాలా కీలకమైంది. ఏది సంతాన విషయం లోపల. నాడీ ఎందుకు పిల్లలు పుట్టక, అందుకోసం మ్యారేజ్కి ముందే నేను ప్రీ కౌన్సిలింగ్ పోస్ట్ కౌన్సిలింగ్ చెప్తాను. నేను మ్యారేజ్ మీరు ఒకరు ఫిక్స్ అవుతున్నారు అనుకోండి, ప్రీ కౌన్సిలింగ్కి రండి, అబ్బాయి అమ్మాయి నా దగ్గర కౌన్సిలింగ్ పంపించండి. ఒక 15 నిమిషాలు వాళ్ళ క్లాస్ తీసుకుంటాను. నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను, మీ యొక్క జాతకం ఇది, మీది ఈ టైంలో మీరు చక్కగా అనుకూలంగా ఉండండి, ఈ టైంలో మీరు కలవద్దు. అవి వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇవి కొంత యూఎస్ నుంచి అయితే క్లయింట్స్ అండి అబ్సల్యూట్లీ వాళ్ళ భార్యాభర్తలు కూర్చొని ఓపెన్గా అడుగుతారు, వెన్ వీ షుడ్ గో ఫర్ ద సంతానానికి ఎప్పుడు మేము కన్సీవ్కి వెళ్ళాలి, మాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళు 25,000 కన్సల్టేషన్ ఫీజు పెట్టి మరీ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఎన్ఆర్ఐస్కి ఈ మధ్య బాగా ఎక్కువ అవేర్నెస్ పెరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య మన యూట్యూబ్ మీడియా, సుమన్ టీవీ చేయడం వల్ల కూడా జనాలకు అవేర్నెస్ పెరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది పెంచుకొని మెయిన్గా గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఆ గైడ్లైన్స్ రైట్ ఫాలో అండ్ టైంని కూడా రెస్పెక్ట్గా ఫాలో అవ్వడం అనేది జ్యోతిష్ శాస్త్రం కీలకం. అందులోపల పంచమ స్థానము భాగ్యస్థానం చాలా కీలకమైనవి. లగ్నము పంచము భాగ్యస్థానం అంటే 5 వస్తుందన్నమాట. క్యాలిక్యులేషన్ చేస్తే త్రికోణాకారంలో వస్తుంది. ఇట్స్ ఎ ట్రయాంగిల్ అనమాట, ద వే ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ లైఫ్. అందుకోసమే మనకి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కూడా పితృ ప్రపితృ పితామహానామని అంటే తండ్రి తాత ముత్తాత 3 పేర్లు చెప్తారు. ట్రయాంగిల్. సో నువ్వు పుట్టేటప్పుడు ఎవరి అంశాలు పుడుతున్నావు అనేది కూడా నీకు తెలిసిపోతుంది. సో దైవాంశ సంభూతుడా, ఇతను వీళ్ళ తాత ముత్తాతల అంశంతో పుట్టాడా, క్లియర్గా తెలిసిపోతుంది జాతకం చూస్తే. సో అందుకోసమే సంతానానికి పూర్వము అంటే ఎవరైతే వివాహానికి పూర్వము దంపతులు వివాహ పరం కూడా ఒక శాస్త్ర పండితుడిని ఒక గురువుగా భావించి వాళ్ళ దగ్గర ఈ యూనివర్సల్, ఎందుకోసమంటే యూనివర్సల్ బయాలజికల్ క్లాక్ని అర్థం చేసుకోవడము ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడికి తప్ప సామాన్య వ్యక్తులకు కుదరదు. మీకు ఋతువులు తెలుస్తున్నాయి అంతే. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది, వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చిందని. కానీ వర్షాకాలం వస్తే ఏం చేయాలి తెలుసా? తెలియదు. ఆ వర్షాకాలం వస్తే గొడుగు పెట్టుకుని వెళ్ళాలని తెలుసు, ఎండాకాలం వస్తే ఎండలో పోవద్దని తెలుసు, చలికాలం వస్తే దుప్పటి కప్పుకోవాలని తెలుసు, లేదంటే టూర్లు కొట్టాలని తెలుసు. కానీ ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి బయోలాజికల్ రియాక్షన్స్ని మనము ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎందుకు యూనివర్సిటీలో ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి, దీనికి మనకు ఒక అవినాభావ సంబంధం ఉండాలి కదా. మనం కూడా యూనివర్సల్ వన్ ఆఫ్ ద పార్ట్ కదా. వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యూనివర్సల్. నేచర్కి మనం అవుట్ ఆఫ్ ద పార్ట్ కదా, మనం నేచర్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఇదేది తెలుసుకోకుండా జీవితాన్ని అలా గడిపేస్తున్నాం అంతే. అందుకోసం ఈ అనారోగ్యాలు. సార్ మీరు ఇందాక ఒక ఓడ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మహర్జాతకుడు అని బయట అందరూ అంటూ ఉంటారు కదా. సో ఒక పిల్లవాడి జాతకం అంటే ఏ రాశిలో కానీ ఏ నక్షత్రంలో కానీ పుడితే మహర్జాతకం అవుతుందండి? అది స్పెసిఫిక్గా చేసి చెప్పలేమండి. దాంట్లో పంచమహాపురుష యోగాలు ఉంటాయి. కానీ నేను ఒక్కటి చెప్తానండి, నేను ఇప్పటి వరకు రీసెర్చ్ చేసిన దాంట్లో ఎవరైతే ఇంట్లో ఒక 3 సంతానం తర్వాత పుడతారో వాళ్ళే మహర్జాతకులు అవుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సుభాష్ చంద్రబోస్, ఎవరైనా సరే మీరు వెనక్కి చూడండి, ఐన్స్టీన్, తర్వాత స్టీఫెన్ హాకింగ్, నికోలస్, వీళ్ళంతా 3 సంతానం తర్వాత పుట్టిన వాళ్ళే. నేను అందుకోసం ప్రేక్షకులకు చెప్తున్నానండి, ఇవాళ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న అందరికీ చెప్తున్నా, పిల్లలు కనే విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. కనండి పిల్లల్ని, 10 మంది పిల్లల్ని కనండి, ఏం సమస్య లేదు. భగవంతుడు నేచర్ ఉంటే చూసుకుంటుంది. ఈ సంతానం ఏదైతే దాని ఏమంటారు కుటుంబ నియంత్రణ ఎప్పుడైతే వచ్చిందో మన ఇండియాకి రేటు కూడా తగ్గిపోయింది. మన ఇండియాలో మానవత విలువలు పడిపోయాయి. ఇవాళ ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు అక్క చెల్లెలు, ఒక చిన్న ఫంక్షన్ జరిగిందంటే అందరూ హాయిగా అడావిడిగా అందరూ వచ్చేసి ఆ మానవత విలువలు ఉంటున్నాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే, నేను ఎందుకోసం 3 సంతానం తర్వాత అంటున్నంటే, ఎవరైనా సరే ఇంట్లో ప్రథమ సంతానమైన ద్వితీయ తృతీయ సంతానంలో పూర్వీకుల యొక్క అంశంతో పుడతారు. తాత అంశాలు, ముత్తాత అంశాలు, వాళ్ళ అంశాలతో పుడతారు. ఈ 3 దాటిన తర్వాత నేచర్ ఏం చేస్తాయంటే వెయిట్ చేస్తారనమాట. వీళ్ళదైతే వీళ్ళ అంశాలు వాళ్ళ ఓన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో లెట్ us వెయిట్ ఫర్ ద 4th one రిజర్వేషన్ టు గివ్ ద పవర్ఫుల్ పీపుల్ టు ద యూనివర్స్ అన్నప్పుడు అప్పుడు వస్తారు. ఈ ప్రపంచానికి ఏదైనా ఒక మంచి చేశారు, మార్గం చూపించారు అంటే వాళ్ళు ఇంట్లో చిన్న సంతానం ఉంటారు మోస్ట్లీ. అంటే 100లో 60-70% వాళ్ళే ఉంటారు.
సో 3 సంతానాల తర్వాత మహర్జాతకులు పుట్టే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ మహా అవతార్ బాబాజీ గారు కూడా ఆయన కూడా అదే. నేను ఒకటే చెప్తానండి, మీరు మహా అవతార్ బాబాజీ గారి పుస్తకం చదవండి. నేను ప్రతి ఒక్కరు చెప్తాను, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ముఖ్యమైన పుస్తకాలు 3 అండి. ఒకటి శ్రీమద్ భగవద్గీత, రెండవది మహా అవతార్ బాబాజీ గారిది ఒక యోగి ఆత్మకథ, మూడవది అర్థశాస్త్రం. ఈ 3 పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ 3 పుస్తకాల గురించి మీరు చదవండి, వాళ్ళకి కూడా చెప్పండి. ఫైనల్గా ఒక 2 wordsలో చెప్పండి, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంటే జ్యోతిషి శాస్త్రం ప్రకారం? అది ఈ చిన్న ఎపిసోడ్లో చెప్పడం కుదరదండి. కాకపోతే గర్భవతులకు నేను ముఖ్యంగా చెప్పేది అంటే వాళ్ళకి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? రెమెడీస్ అని అంటే వాళ్ళు జ్యోతిశాస్త్ర పండితులు. ఎందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. బట్ నేను ఏం చెప్తాను అంటే ఏంటంటే, గర్భవతులు సూర్యోదయ వేళల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు మీకు పని ఉన్నా పని లేకపోయినా అలా తిరగండి, మెడిటేషన్ చేయండి. మీకు పుట్టే పిల్లవాడు ఆరోగ్యంగా బుద్ధిమంతుడిగా పుడతాడు, గ్యారంటీ అది. బికాస్ యూనివర్సల్లో ఎనర్జీ గెయినింగ్ టైం అది. ప్రతి రోజులో ఒక వ్యక్తి ఎనర్జీ గెయిన్ చేసే టైము ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే. అది బ్రెయిన్కి ఫుడ్ ఎప్పుడు అని అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 6 o'clock వరకు. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు కనుక లేచి కూర్చొని వాళ్ళు ఒక మెడిటేషన్ చేయడం కానీ చేస్తే కనుక, మెడిటేషన్కి పెద్ద బీజాక్షరాలు ఏమొద్దండి, కళ్ళు మూసుకోండి, హాయిగా భగవంతుడిని తలుచుకోండి, అంతే. ఓకే, కృష్ణ కథలు వినండి, కృష్ణుడి యొక్క లీలను తలుచుకోండి. అండ్ మీరు ఫీల్ అవ్వాలి, మీ యొక్క యూనివర్సల్లో ఉన్నటువంటి ఎనర్జీని మీరు ఫీల్ అవ్వాలి. నా పాపకి, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి యూనివర్సల్లో ఉండేటువంటి భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తిని నా యొక్క బిడ్డకి ఆ శక్తి అందాలి. నా బిడ్డ చాలా జ్ఞానవంతుడై, బుద్ధిమంతుడై, శక్తిమంతుడై పెరగాలి. ఇంతే. యథా ఇచ్చసి తథా భవిష్యసి అని శాస్త్రం ఉంది. ఎందుకోసం అంటే మనస్సుకు ఒక గొప్ప గుణం ఉంది, సంకల్ప వికల్పాత్మకం. అంటే మనస్సు సంకల్పించగలుగుతుంది, వికల్పం చేయగలుగుతుంది. మీరు నెగిటివ్ థింక్ చేస్తారనుకోండి, మీ పిల్లవాడు నెగిటివ్గా పుడతాడు. పాజిటివ్ థింక్ చేస్తారనుకోండి, డెఫినెట్లీ ఒక మంచి శక్తిమంతుడు పుడతాడు, బాహుబలి పుడతాడు. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే.